మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కోర్టుని వీళ్ళు అడగొచ్చు, సరే ఇది చట్ట సవరణ కాకముందు గవర్నర్ సంతకం పెట్టకముందు తెచ్చిన జీవో, ఇది కూడా చెల్లదని వచ్చాము, మళ్ళీ అప్పుడు ఇంకో సపరేట్ జీవో ఇవ్వాల్సి వస్తుందేమో. లేదు అట్లేమి ఉండదు. ఒకవేళ గవర్నర్ ఆమోదం తీసుకొస్తే చట్టం బ్యాక్ డేట్ లైన్ తీసుకోవచ్చు, లేదా ఇంకో జీవోన్నా ఇవ్వచ్చు, దీన్ని సూపర్ సీడ్ చేస్తే. అదేం పెద్ద ఇష్యూ కాదు. ఒకసారి గవర్నర్ సంతకం అయిపోతే సరిపోతుంది. సరే గవర్నర్ సంతకం ఇప్పుడు చేస్తాడా లేదనేది ఒకటి $1 మిలియన్ క్వశ్చన్. ఒకటి గవర్నర్ సంతకం చేయలేడు అనుకో, ఆటోమేటిక్ గా కోర్టులో అది వీగిపోవడం అనేది అందరికి తెలుసు, 100% పోతుంది. కాకపోతే మరి కోర్టులో వీళ్ళు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు, ఏదన్నా అద్భుతం జరిగితే తప్ప కోర్టు నుంచి బయటపడుతుంది తప్ప, నేను చెప్పే పదం ఇక్కడ ఏదన్నా అద్భుతం జరిగితే తప్ప, అదర్వైజ్ 100% కోర్టుకు పోతుంది. అంతే అంతే, దాంట్లోకి వేరే మార్గం. మూలమే పంచాయతీరాజ్ చట్టం 2018 కదా. అంటే 2018లో చాలా మందికి సెక్షన్ 285A ఎట్లా వచ్చిందనే విషయం కూడా తెలియదు. జరిగిన ఇష్యూ ఏంటంటే, మన దగ్గర కొత్త అంటే గతంలోకి వెళ్తే ఒక 5 minutes మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. చెప్పండి. పంచాయతీరాజ్ చట్టం అనేది 73, 74 రాజ్యాంగ సవరణ అనేది మనకు 93, 94లో జరిగింది. సో అప్పుడు ఏం చేసిందంటే, అంతవరకు పంచాయతీరాజ్ సంస్థలు రాజ్యాంగబద్ధ సంస్థలు కావు, రాజ్యాంగంలో చేర్చి అప్పుడు రిజర్వేషన్ ఇచ్చారు. అంతవరకు SC, STలకు కూడా పంచాయతీరాజ్ చట్టాలలో రిజర్వేషన్ లేదు. మన రాష్ట్రంలో మనం అమలు చేసినా కానీ ఆల్ ఇండియా లెవెల్లో లేవు. సో చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు అప్పుడు 94లో పంచాయతీరాజ్ చట్టం ఏదైతే చేశారో అందులో సెక్షన్ 243D అండ్ 243Tలో ఈ పంచాయతీరాజ్ రిజర్వేషన్ అంశాలు ఉన్నాయి. D1లో ఏం చెప్పారంటే, SCలకు, STలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వమన్నారు. D6కి వచ్చేసే వరకు ఏమన్నారు, రాష్ట్రాలు BCలకు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అన్నారు. ఎంత శాతం అని రాయలే, అందులోనే వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అని రాసి ఉంటే సిచ్యువేషన్ చేయలే.